సరే, మొన్న వాటాలను ప్రీమియానికి జారీ చేయుట గురించి తెలుసుకున్నాం. చెప్పానండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. సాధారణంగా ప్రీమియానికి వాటాలను జారీ చేయడం అనేది అప్లికేషన్లో కానీ అలాట్మెంట్లో కానీ ఉంటుంది. ఏమో సాధారణంగా లెక్కలో ఎక్కడ ఈ ప్రీమియం అనే మొత్తాన్ని ఇష్యూ చేస్తున్నారో చెప్పకపోతే అది అలాట్మెంట్ అనే భావించాలి. కేటాయింపులోనే ఎక్సెస్ మొత్తాన్ని కలెక్ట్ చేస్తున్నట్టుగా భావించాలి. ఇక ప్రీమియం ద్వారా కలెక్ట్ అయినటువంటి మొత్తాన్ని సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అనే ఖాతాని ఉంచాలి. అది ఆ మొత్తాన్ని ఎప్పుడెప్పుడు వాడుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి మొన్న క్లాసులో మీకు చెప్పాను. సరే, ఈవేళ ఆ ప్రీమియానికి జారీ చేసే సందర్భంలో లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. రాసుకోండో లెక్క. స్మిత అండ్ కంపెనీ లిమిటెడ్, స్మిత అండ్ కంపెనీ లిమిటెడ్ issued 15,000 equity shares of rupees 10 each, of rupees 10 each at a premium of rupees 2 per share, payable rupees 2 on application, rupees 2 on application, rupees 6 per share, rupees 6 per share on allotment, బ్రాకెట్లో విత్ ఇన్ బ్రాకెట్స్ including premium, close the bracket, and rupees 2 on first call, rupees 2 on first call, and the balance on final call. All the money was duly received. All the money was duly received. Pass journal entries and show the balance sheet. మీరు రాసుకోండి తెలుగు వాళ్ళు. స్మిత అండ్ కంపెనీ లిమిటెడ్, 15,000 ఈక్విటీ వాటాలను 10 రూపాయల విలువ గలవి ₹2 ప్రీమియంతో దరఖాస్తుపై ₹2, కేటాయింపుపై ₹6 బ్రాకెట్లో ప్రీమియంతో సహా
లేదా ప్రీమియంతో కలిపి, మరియు ₹2 మొదటి పిలుపుపై మరియు మిగిలినది తుది పిలుపుపై చెల్లించే విధముగా జారీ చేసింది. అన్ని వాటాలు చందా అయ్యాయి మరియు అన్ని వాటాలపై సొమ్ము వసూలు అయ్యింది. అన్ని వాటాలపై సొమ్ము వసూలు అయ్యింది. చిట్టాపద్దులు రాసి ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఓకే, ఎన్ని వాటాలు జారీ చేసిందండి? ఇచ్చిన లెక్కలో ఆథరైజ్డ్ ఉందా? అధీకృత మూలధనం ఉందా లెక్కలో? ఆథరైజ్డ్ లేదు. ఇష్యూడ్ ఎంత? 15,000. ఓకే. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంత? సబ్స్క్రైబ్డ్ కూడా 15,000. పిలిచినవి 15,000, చెల్లించినవి పెయిడప్ 15,000. ఓకే, ఇప్పుడు పేమెంట్ స్ట్రక్చర్ చూద్దాం. ఇన్స్టాల్మెంట్స్. అప్లికేషన్ ఎంత అండి? ₹2. అప్లికేషన్ దరఖాస్తు ₹2. అలాట్మెంటు ₹6, ఇంక్లూడింగ్ ప్రీమియం. అంటే వాటాలు జారీ చేస్తున్నప్పుడే వాటా విలువ ఎంత చెప్పాడు మనకి? షేర్ వాల్యూ ఎంతండి? ₹10. ప్రీమియం ఎక్సెస్ వాల్యూ ₹2. అంటే టోటల్ షేర్ వాల్యూ ఇంక్లూడింగ్ ప్రీమియం ₹12. అంతే కదా? ₹12. అప్లికేషన్ ₹2 కలెక్ట్ చేస్తోంది. అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం అంటే ఇంక్లూడింగ్ ప్రీమియం ఎంత? ₹2. ఇంకా అలాట్మెంట్ అమౌంట్ ఎంత? ఒరిజినల్ వాల్యూ ₹4. 4 + 2. అర్థమవుతుందమ్మా? ఈ విధంగా వేసుకోవాలి మీరు. ₹6 అలాట్మెంట్ అన్నాడు. అలాట్మెంట్ ₹6 టోటల్ వాల్యూ కాదు, ఇంక్లూడింగ్ ప్రీమియం అన్నాడు. అంటే ప్రీమియంతో కలిపి. ప్రీమియం ఎంత చెప్పాడు మనకి? ₹2. 6లోంచి 2 తీస్తే ₹4 ఒరిజినల్ అలాట్మెంట్ వాల్యూ అండ్ అడిషనల్ వాల్యూ ₹2. ద టోటల్ వాల్యూ అండ్ అలాట్మెంట్ ₹6. ఓకే. ఫస్ట్ కాల్ ₹2 అండ్ ఫైనల్ కాల్ ఎంత అవుతుంది? ఫైనల్ కాల్ ఎంత అవుతుందండి? ఇక్కడికి ఎలా చేస్తే 10 అయింది. బట్ షేర్ వాల్యూ ఎంత మనకి అక్కడ? ఇంక్లూడింగ్ ప్రీమియం ₹12. కాబట్టి ఫైనల్ కాల్ ఎంత? ద బ్యాలెన్స్ కాల్ ₹2. దట్ ఈజ్ 12. ముందు ఈ విధంగా రాసుకోండి. అర్థమైందమ్మా? ఒక్కోసారి ఇక్కడ ₹2 ప్రీమియం అని చెప్పడు లెక్కలో. మనం ఎక్సెస్ అమౌంట్ అనగానే మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైంది? ఇష్యూ ఆఫ్ షేర్ ఎట్ ప్రీమియం అని. అదే సమ్మూల్యం అనుకోండి, ఈ ₹2 ప్రస్తావన ఉండదు. ఫేస్ వాల్యూ అండ్ ఇష్యూయింగ్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ అండి. ఇక్కడ ఫేస్ వాల్యూ కన్నా ఎక్సెస్ ఆఫ్ ఇష్యూయింగ్ వాల్యూ.
అర్థమైందా? ఆ డిఫరెన్సే ఇక్కడ మనకి ప్రీమియంగా తీసుకోవాలి. అందుకని ఇక్కడ దీన్ని ఏమంటున్నాం మనం? అధిక మూల్యపు విలువ అంటున్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంట్రెస్ట్ చూద్దామండి. కూడా మీరు రాసేసుకోండి అమ్మా, కూడా రాసేసుకోండి. ఇంకా ప్రాబ్లం ఉండదు, అంటే బోర్డు మరి సరిపోవాలి కాబట్టి మనకి ఇట్లా రాసుకోండి. ఇష్యూడ్ 15,000 షేర్స్, వాల్యూ ఆఫ్ షేర్ వాటా విలువ 10 రూపాయలు. రాసేసుకోండి. ఓకే, ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్. Journal entries in the books of ఎవరండి? స్మిత అండ్ కో. ఓకే, ఫస్ట్ ఎంట్రీ స్మిత అండ్ కో పుస్తకాలలో చిట్టాపద్దులు. స్మిత అండ్ కో పుస్తకాలలో చిట్టాపద్దులు. ఫస్ట్ ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ ఎంట్రీ అప్లికేషన్. అవునా? ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ వస్తాయి? 8 ఎంట్రీస్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత? 15,000 into 2 rupees. ఓకే అమ్మా, 30,000. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ నరేషన్ ఏం రాస్తాం? బీయింగ్ ది అప్లికేషన్ మనీ రిసీవ్డ్. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ ఈక్విటీ షేర్ అప్లికేషన్. మీకు ఇక్కడ క్రెడిట్ అయింది, ముందు వెంటనే డెబిట్ చేసుకోవడమే. అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 30,000. నరేషను బీయింగ్ ద ఈక్విటీ షేర్ అప్లికేషన్ మనీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. అర్థమైంత? దరఖాస్తు సొమ్మును మూలధనానికి మళ్లించినందుకు. ఓకే, నెక్స్ట్ రాశారా? 2 సరిపోయినా? ఓకే, నెక్స్ట్ మూడో ఎంట్రీ ఏం చేయాలి మనం? ముందు క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత క్యాష్ వచ్చినట్టుగా చూపించాలి. అందుకనే వాడు డ్యూలీ క్యాష్ రిసీవ్డ్ అని అంటాడు చూడండి. అంటే ఎక్కడ ఏమైనా ఎరియర్ లేకుండా వచ్చేస్తే ప్రాబ్లం ఉండదు. మధ్యలో ఏదైనా ఎక్కడైనా కొంచెం అమౌంట్ రాలేదనుకోండి, దాన్ని ఎరియర్ కింద చెప్తాం మనం, కాల్స్ ఇన్ ఎరియర్ అంటాం అన్నమాట. సరే, థర్డ్ ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ చెప్పండి. అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత? 15,000 ఇంటూ ఒరిజినల్ అలాట్మెంట్ ఎంత? 4 రూపీస్. 4 ఎంత? 15 into 4 60,000. అలాగే దీనికి ఇక్కడ ప్రీమియం ఉంది అలాట్మెంట్లోనే ఉంటుంది ప్రీమియం.
ఒకవేళ ఎగ్జామినర్ చెప్పకపోయినా నువ్వు అలాట్మెంట్లోనే రాయాలి. ఓకేనా? ఏం పేరుతో రాయాలి? ప్రీమియం అనేది లెక్కలో ఉంటే ఏ పేరుతో చూపించాలని చెప్పాను? అకౌంటు. ప్రీమియం అనేటటువంటిది లెక్కలో ఉన్నప్పుడు ఆ ప్రీమియం మొత్తాన్ని దేనికి మళ్ళించాలి అమ్మా? సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ చెప్పుకున్నామండి. ప్రీమియం మొత్తం కనుక ఉంటే ఆ ప్రీమియాన్ని సెపరేట్ ఖాతాలో ట్రాన్స్ఫర్ చేయాలి, క్రెడిట్ చేయాలి అని చెప్పాను. ఇదిగో క్రెడిట్. దీన్ని ఎక్కడ చూపించాలి? ఆస్తి పట్టీలో అప్పుల వైపు చూపించాలి. చెప్పుకున్నావా? సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ఖాతా ఎంత? 15,000 ఇంటూ ప్రీమియం అమౌంట్ 2 రూపీస్. ఎంత అండి? 30,000. ఇప్పుడు డెబిట్ ఎంత? 90,000. ఓకే. రాసుకోండి. కేటాయింపు మొత్తాన్ని ప్రీమియంతో సహా మూలధనం ఖాతాకు మళ్లించినందుకు నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత వేయాలి అమౌంట్? ఇంక్లూడింగ్ ప్రీమియంతో సహా. అందులోనే ఇక్కడ ఏమైనా ఎరియర్ ఉంటే తగ్గించి చూపిస్తాం మనం. 90,000. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ ఫస్ట్ కాల్ ఎంట్రీ. ఏంటండి ఫస్ట్ కాల్ ఎంట్రీ? ఏం రాయాలి? ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్? ఫస్ట్ కాల్ ఎంత అండి? 2 రూపీస్. 15,000 ఇంటూ 2 30,000 అండ్ 30,000. నరేషన్ మామూలే. బీయింగ్ ద ఫస్ట్ కాల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. నెక్స్ట్ 6th ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 30,000. 30,000. నెక్స్ట్ 7th ఎంట్రీ. 7వ ఎంట్రీ ఏంటండి?
సెకండ్ కాల్ అదే ఫైనల్ కాల్. ఈక్విటీ షేర్, ఫైనల్ కాల్, అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఫైనల్ కాల్ కూడా 2 రూపీసేనా? ఓకే. ఇక్కడ నెక్స్ట్ 8వ ఎంట్రీ ఫైనల్ కాల్ క్యాష్ అకౌంట్ అంతే. మీరు మళ్ళీ అకౌంట్స్ లెడ్జర్స్ ఓపెన్ చేయండి. ఏ లెడ్జర్స్ వేయాలని చెప్పాను? క్యాష్, క్యాపిటల్, క్యాష్ అకౌంట్, డిఆర్, సిఆర్. సో క్యాష్ అకౌంట్ ఏమయ్యాలి? మొట్టమొదటిగా డెబిట్ వైపు టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంతండి? 30,000 ఏమా? 30,000. అండ్ నెక్స్ట్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ ఎంత? 90,000 ఇంక్లూడింగ్ ప్రీమియం. నెక్స్ట్ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 30,000. అండ్ ఫోర్త్ వన్ ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ 30,000. ఎంత వచ్చిందమ్మా? 1,80,000 by balance carried down 1,80,000. ఓకే. అంతే. కుడి చెయ్యి అడం చెయ్యి అంతే అకౌంట్స్. నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. బై ఏమేయాలి? బై అప్లికేషన్ ఎంత? బై ఎంత? అలాట్మెంట్ సరిగ్గా చూడండి, అక్కడ ఎంట్రీ చూడండి. క్యాపిటల్ వేస్తున్నాం, క్యాపిటల్ ఎదురకుండా 60,000 ఉంటుంది చూడండి. 30,000 సెపరేట్ అకౌంట్ కదా, అదన్నమాట. బై ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 30,000 బై ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 30,000. 6 3 9 3 12 3 15. 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,50,000. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వేసి టాలీ చేయాలి. చేద్దాం. ఇక్కడ సరిపోతుందా? ఇక్కడ వరకు వెళ్తుందా? కొంచెం సరే.
మనం కొంచెం కెమెరా జరుపు. ఓకే, ఓకే. పర్టిక్యులర్స్ రూపీస్. స్మిత అండ్ కో బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ది ఏంటండి? లయబిలిటీస్. దీంట్లో మళ్ళీ దీంట్లో షేర్ క్యాపిటల్, వాటా మూలధనం. దీనిలో ఫస్ట్ది ఆథరైజ్డ్ క్యాపిటల్, అధీకృత మూలధనము. ఏమైనా ఉందా లెక్కలో? లేదు. డాష్. సెకండ్ ఇష్యూడ్ క్యాపిటల్ ఉందా? ఎంత రాసుకోండి. 15,000 షేర్స్ ఆఫ్ రూపీస్. మీరు ఇక్కడే కావాలంటే ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ ఒకటే రాసేయచ్చు. రాసేద్దాం. అలాగా విడివిడిగా చూపిద్దామా? సరే. ఇష్యూడ్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10. ఎంతండి? 1,50,000. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంత? అగైన్ 15,000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్, 1,50,000. మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ కాల్డ్ అప్ క్యాపిటల్. ఇది కూడా సేమ్ అంతే కదా. 15,000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్. ఓకే. నెక్స్ట్ పెయిడ్ అప్ క్యాపిటల్. 1,50,000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్, 1,50,000. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బి ఏం పెట్టాలి? హెడ్డింగు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వులు మరియు మిగుళ్ళు. ఈ రిజర్వులు అన్న మిగుళ్ళు దగ్గర మీకు ఆల్రెడీ ఒక రిజర్వ్ ఉంది కదండి, ఎంట్రీలో రాసాము. ఏంటది? సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్. ఎంత? 30,000. అర్థమైందా? ఇలా ఇక్కడ చూపించాలన్నమాట. ఎందుకంటే క్రెడిట్ చేయాలి, దాన్ని లయబిలిటీగా చూపించాలి. ఇదిగో క్రెడిట్ చేసాం ఇందాక ఎంట్రీలో, ఇప్పుడు అప్పుగా సెపరేట్గా దీన్ని చూపించాం. అందునే చూడండి, ఇక్కడ మూలధనంలో ఆ 30,000 ప్రస్తావన ఇక్కడ రాలేదు. చూడండి, మీరు ఇందాక 90,000 అని చెప్పేశారు. అక్కడ 30,000 తీసేయాలంటే సెపరేట్ అకౌంట్లో పెట్టమన్నాడు కాబట్టి ఇక్కడ 1,50,000. అందునే చూడండి, ఇక్కడ 10 రూపాయలు ఒరిజినల్ వాల్యూకి ఇక్కడ చూపించాం మనం. మీ క్యాపిటల్ అకౌంట్లో ఉన్న దానికి ఇక్కడ క్యాపిటల్ అవుటర్కి సమానంగా అయిపోవాలి. సరిపోయిందా? ఓకే. నెక్స్ట్ ఇంకేం రాస్తాము? దీని ఎదురకుండా 1,80,000 టోటల్. అది
ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్, అంతేనా? టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్. మళ్ళీ దాని క్రింద ఏం చేయాలి? రెండో ఐటమ్ ఏంటి? రెండో ఐటమ్ నాన్ కరెంట్ లయబిలిటీస్, ఏమీ లేవు. మళ్ళీ మూడోది కరెంట్ లయబిలిటీస్ చూపించండి. అప్పుడు అండర్లైన్ చేసేయండి. సరిపోయినా ఇది బ్యాలెన్స్ షీట్. రెండు వచ్చి నాన్ కరెంట్ లయబిలిటీస్, ఇక్కడ 1,80,000 అది బ్యాలెన్స్. లయబిలిటీస్ డాష్. మళ్ళీ థర్డ్ వన్ కరెంట్ లయబిలిటీస్ డాష్. టోటల్ ఏం రాయాలి దీన్ని ఎదురకుండా? టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఓకేనమ్మా? నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 వచ్చి అసెట్స్. ఇందులో ఫస్ట్ది నాన్ కరెంట్ అసెట్స్ డాష్, ఏమీ లేవు. నాన్ కరెంట్ అసెట్స్ ఏమీ లేవు. నెక్స్ట్ బి కరెంట్ అసెట్స్. ఈ కరెంట్ అసెట్స్లో మనం క్యాష్ ఉంది చూడండి. ఎంత ఇచ్చాడు? క్యాష్ వచ్చింది బ్యాలెన్స్ మనకి 1,80,000. ఇంకేమీ లేవు. దీని ఎదురకుండా టోటల్ అసెట్స్. సో ఈ విధంగా ఈక్వల్ అయిపోవాలి. అర్థమైందా? ప్రీమియం అకౌంట్ మాత్రం సెపరేట్గా చూపించాలమ్మా. ఇంతే. ముందు లెక్క అయితే ఆ గొడవ లేదు కాబట్టి క్యాపిటల్దే క్యాష్ అయిపోతుంది. ఇక్కడ ప్రీమియం అనేది సెపరేట్గా చూపిస్తాం, అంతే లెక్క. రైట్. నెక్స్ట్ ఫ్రమ్ భారత్ కంపెనీ లిమిటెడ్. భారత్ కంపెనీ లిమిటెడ్ ఆఫర్డ్ 30,000 equity shares, 30,000 equity shares of rupees 20 each at rupees 24 per share, payable as rupees 6 on application and rupees 8 on allotment. Bracket lo including premium. And the balance in 2 equal installments.
2 equal installments. Full stop. All the money was duly received. All the money was duly received. Okay, pass necessary journal entries. And show the balance sheet of a company. మీరు రాసుకోండి. భారత్ కంపెనీ లిమిటెడ్ 30,000 ఈక్విటీ వాటాలను 30,000 ఈక్విటీ వాటాలను 20 రూపాయల విలువ గలవి 20 రూపాయల విలువ గలవి 24 రూపాయలుగా దరఖాస్తుపై 6 రూపాయలు కేటాయింపుపై 8 రూపాయలు బ్రాకెట్లో ప్రీమియంతో కలిపి మరియు మిగిలినది 2 సమాన వాయిదాలలో చెల్లించే విధముగా జారీ చేసింది. అన్ని వాటాలపై సొమ్ము వసూలైనది. కంపెనీ పుస్తకాలలో చిట్టాపద్దులు వ్రాసి ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. Okay, next another important topic. వాటాల జారీలపై డిస్కౌంట్ అందుకు సంబంధించినటువంటి నిబంధనలు. సాధారణంగా గుడ్విల్ ఉండేటటువంటి కంపెనీలు వాటాలను డిస్కౌంట్కు జారీ చేస్తాయని చెప్పుకున్నాం కదండి. అయితే 2013 చట్టము సెక్షన్ 53 అసలు వాటాలను డిస్కౌంట్కు జారీ చేయుట పూర్తిగా నిషేధించేసింది. అర్థమైందా? ఏ కంపెనీ అయినా వాటాలను డిస్కౌంట్కు జారీ చేస్తే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని. మనం ఇందాక ఏం చెప్పాం? వాటాల జారీ 3 రకాలు అన్నాం. 1 సమమూల్యము, 2 ప్రీమియము, 3 డిస్కౌంట్ అన్నాం. సమమూల్యం అయితే ఈక్వల్గా ఉంటుంది, ప్రీమియం అయితే ఎక్సెస్ ఉంటుంది, డిస్కౌంట్ అయితే తక్కువ ఉంటుంది చెప్పుకున్నాం.
అయితే 2013 చట్టం సెక్షన్ 53 ఏం చెప్తోందంటే వాటాలను డిస్కౌంట్కు జారీ చేయొద్దు. ఒకవేళ కంపెనీ డిస్కౌంట్ కనుక వాటాలను జారీ చేస్తే అందుకు బాధ్యులైనటువంటి కంపెనీ 5 సంవత్సరాలు పాటుగా, అంతేకాకుండా ₹1,00,000 తక్కువ కాకుండా 5 లక్షల రూపాయలకి మించి నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా ఇందుకు బాధ్యుడైనటువంటి ఆఫీసర్స్ని కూడా 6 నెలల పాటు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా లేదా అంతకుమించి 5 లక్షల వరకు జరిమానా లేదా రెండూను. 53 చాలా ప్రొహిబిషన్ చాలా చెప్పిందండి. అసలు వాటాలని డిస్కౌంట్కు జారీ చేయుట నిషిద్ధము. ఒకవేళ అలా జారీ చేస్తే అందుకు తగిన ప్రతిఫలాలు చెల్లించాలి అని. అయితే మళ్ళీ అదే సెక్షన్ ఏం చేసిందంటే అదే చట్టంలో సెక్షన్ 54 మినహా, మళ్ళీ చూడండి 53 ఏమో వద్దంటోంది, 54లో పేర్కొన్న మినహా మిగిలిన ఏ కంపెనీలైనా వాటాలు డిస్కౌంట్ జారీ చేస్తే మళ్ళీ ఇందాకట నేను చెప్పింది ఏమిటి సెక్షన్ 54 ప్రకారము వాటాలను డిస్కౌంట్కు జారీ చేయొచ్చు. ఏ వాటాలట? దాన్నే మనం ఏం చెప్పామండి మొన్న, స్వెట్ షేర్స్, చెమట వాటాలు, స్వెట్ షేర్స్. అది ఎవరికి ఇస్తారని చెప్పుకున్నాం? ఎవరికి ఇస్తారు? కంపెనీలో పనిచేసేటటువంటి ఎవరికండి? నిర్వహణలో పాలు పంచుకునేటటువంటి వాళ్ళకి, నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటి వ్యక్తులకు, వారి యొక్క తెలివితేటల్ని ప్రదర్శించేటటువంటి వ్యక్తులకు, లేదా డైరెక్టర్లకు ఈ వాటాలని జారీ చేస్తారు, డిస్కౌంట్తో కూడిన వాటాలని. ఎందుకని? కంపెనీ నిరంతర అభివృద్ధిలో వారు మమేకమై పనిచేస్తారు కాబట్టి, వారి కష్టానికి తగినటువంటి గుర్తింపు ఉండాలి కాబట్టి, అహర్నిశలు కంపెనీ శ్రేయస్సు కోసం, కంపెనీ అభివృద్ధి కోసం పాలు పంచుకుంటారు కాబట్టి, అటువంటి పాలు పంచుకునేటటువంటి వ్యక్తులకు, వాటాదారులకు లేదా డైరెక్టర్లకు సెక్షన్ 54 ఏం చెప్తోందండి? స్వెట్ వాటాలను జారీ చేస్తే డిస్కౌంట్ చెయ్యి అని. అర్థమవుతుందా? ఇప్పుడు బయట వాడిని ఒకలా చూసి ఇంట్లో వాడిని ఒకలా చూస్తే ఎలాగా? అంతే కదా. కాబట్టి ఈ స్వెట్ వాటాదారులు ఎవరు అంటే కంపెనీలో నిజమైనటువంటి ఈ శారీరక శ్రమను, వారి యొక్క మేధో సంపత్తిని కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేటటువంటి వ్యక్తులు. వారికి ఇలాంటి స్వెట్ వాటాలను జారీ చేసేటప్పుడు డిస్కౌంట్తో జారీ చేయండి. మిగిలినటువంటి ఏ వాటాదారులకి మీరు డిస్కౌంట్కు జారీ చేసే రైట్స్ లేవు. సెక్షన్ 53 ప్రకారము పూర్తిగా నిషిద్ధము. ఒకవేళ మా మాట ఖాతరు చేస్తే అందుకు శిక్షార్హులు. 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు, అంతకు పైబడి లేదా 2 కూడా శిక్షని అనుభవించేటటువంటి అర్హత పొందినవారు అవుతారు. అయితే ఈ 54 కొన్ని కండిషన్లు చెప్పిందండి. వాటాలను డిస్కౌంట్ జారీ చేసేటప్పుడు కంపెనీ ప్రారంభించబడి కనీసం 1 సంవత్సరమైనా ఉండాలి. అంటే ఏంటి? కొత్త కంపెనీ స్వెట్ వాటాలను జారీ చేయరాదు. అంతే కదా దాని అర్థం. చెమట వాటాలు ఎప్పుడు జారీ చేస్తుందట? అది ప్రారంభించబడి కనీసం 1 year ఉండాలి. అంతేకాకుండా కంపెనీలో ప్రత్యేకించి ఈ స్వెట్ వాటాలని జారీ చేస్తున్నామనేటటువంటి ఓ స్పెషల్ రిజల్యూషను ఉండాలి, ప్రత్యేక తీర్మానం చేపట్టాలి. అర్థమైందా? ప్రత్యేక తీర్మానం, సాధారణ తీర్మానాలు, రిజల్యూషన్స్ 2 ఉంటాయండి. ఖచ్చితంగా కంపెనీ ప్రారంభించబడినటువంటి 6 నెలల లోపులోనే ఒక తీర్మానం చేసుకోవాలి. అంటే ఏదైనా ఇంపార్టెంట్గా ఏదైనా జరుగుతుంది అనుకోండి,
అది ఇక్కడ స్వెట్ వాటాలని మేము డైరెక్టర్లకి లేకపోతే అందులో పనిచేసే వాటాదారులకి ఇస్తున్నాము డిస్కౌంట్తో కూడినవి అనేటటువంటిది ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిలో చెప్పాలి, మిగిలిన వాటాదారులందరికీ తెలియజేయాలి. అర్థమవుతుందా? ఏదో కంపెనీ రహస్యంగా చేయడానికి ఏమీ లేదండి ఇక్కడ ఎక్కడా కూడా. అందుకనే రహస్యాలు బట్టబయలు అని చెప్తాం కంపెనీలో. నో సీక్రసీ మెయింటైనింగ్. అదే సొంత వ్యాపారం అనుకోండి, కట్టుకున్న భార్యకు కూడా చెప్పడు. కానీ ఇక్కడ రహస్యాలు అనేవి ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే అంతా కూడా ఓపెన్గా జరగాలి. అర్థమైందా? కాబట్టి ఇలా మాకు సంస్థలో పనిచేసేటటువంటి వాటాదారులకు కానీ లేదా డైరెక్టర్లకు కానీ అహర్నెస్లో మా కంపెనీ కోసం శ్రమిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సెక్షన్ 54 ప్రకారం మేము స్వెట్ వాటాలను జారీ చేస్తున్నాము డిస్కౌంట్తో కూడినవి అనేటటువంటి విషయము మిగిలినటువంటి వాటాదారులందరికీ తెలియచేయాలంటే దానికి ఒక ప్రత్యేక తీర్మానించుకోవాలి. అందరూ కలిసి ఒక ప్రత్యేక తీర్మానాన్ని తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ సెట్ వాటాలకు సంబంధించి ఒక ప్రత్యేక తీర్మానం ఉండాలి. అంతేకాకుండా కంపెనీ ఏర్పాటయ్యి కనీసం 1 సంవత్సరమైనా ఉండాలి. అంతేకాకుండా ఇదివరకు నువ్వు ఈక్విటీ వాటాదారులకు ఏ విధంగా అయితే డిస్కౌంట్ ఇచ్చావో అంతకు మించి ఇప్పుడు డిస్కౌంట్కి జారీ చేసే అర్హత లేదు. ఒకవేళ ఇదివరకు ఏదైనా డిస్కౌంట్ కనుక ఇష్యూ చేస్తుంటే అంతకు మించి ఇప్పుడు నువ్వు డిస్కౌంట్ చేసే రైట్స్ ఇప్పుడు లేవు, నీకు లేవు. ఇదివరకు ఈక్విటీ వాటాదారులు ఏ విధంగా అయితే నువ్వు చూసావో అదే విధంగా వీళ్ళని కూడా చూడాలి. స్వెట్ వాటాలు జారీ చేసేటప్పుడు కూడా అలాగే నువ్వు చూడాలి. అర్థమవుతుందమ్మా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ 5 మార్కుల క్వశ్చన్ ఇది. అయితే మీరు అడగచ్చు, సార్ డిస్కౌంట్ అలౌడ్, అర్థమైందా, టు ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ఎ డిస్కౌంట్, ఇది కంపెనీకి నష్టమే కదా, ఇట్ ఈస్ ఎ లాస్ ఆన్ క్యాపిటల్ నేచర్. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ లాస్ ఆన్ క్యాపిటల్ నేచర్. మరి కంపెనీకి నష్టమే కదా అంటే నష్టమే. మరి ఈ నష్టాన్ని ఏం చేయాలి అంటే దీనిని ప్రీమియం ఎలాగైతే నువ్వు సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసావో ఇన్ ది సేమ్ వే ఈ డిస్కౌంట్ లేదా ఈ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్ డిస్కౌంట్ దీనికి కూడా నువ్వు సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. దాన్నే ఏమంటున్నాం మనం, వాటాల జారీపై డిస్కౌంట్ ఖాతా. అర్థమైందా? ఇష్యూ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిస్కౌంట్ అకౌంట్ అనేటటువంటి ఒక అకౌంట్ని నువ్వు క్రియేట్ చేయమన్నాడు. అక్కడ షేర్ సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అని ఎలా అయితే ఓపెన్ చేసావో ఎక్సెస్గా జారీ చేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు డిస్కౌంట్ జారీ చేసావో దానికి కూడా ఒక అకౌంట్ పెట్టుకో. ఆ అకౌంట్ని ఏమంటున్నాం మనం, వాటాల జారీపై డిస్కౌంట్ అకౌంట్ అని చెప్పి ఆస్తిగా చూపించమన్నాడు. నువ్వు సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ఎక్కడ చూపించావు? అప్పులుగా చూపించావు. ఇక్కడ ఆస్తిగా చూపించాలి. అక్కడ అప్పుగా ఎందుకు చూపించాము అంటే క్రెడిట్ చేసాం, ఇక్కడ డెబిట్ చేసుకో, అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదండి. అక్కడ ప్రీమియం అంటే టు సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ అన్నావు, అదే ఇక్కడ డిస్కౌంట్ అన్నాం అనుకోండి డెబిట్ వైపే వస్తుంది. అర్థమైందమ్మా? అది డిస్కౌంట్ కూడా ఎక్కడ వస్తుంది అంటే మీకు ఇందాక లెక్కలో లాగే మనకి ఎక్కడ కూడా అలాట్మెంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పద్దు రాసేటప్పుడు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ అట్ ఆర్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్ అకౌంట్ అట్ ఆర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అదే ప్రీమియం అయితే టు ప్రీమియం టు క్యాపిటల్ అంటాం, అంతే తేడా. అర్థమైందా? దీనికి దానికి కూడా సెపరేట్ అకౌంట్లోనే మెయింటైన్ చేయాలి. అయితే ప్రీమియం అనేటటువంటిది కంపెనీ ఎప్పుడైనా బోనస్ ప్రకటించేటప్పుడు కానీ లేదా కంపెనీ ప్రారంభ ఖర్చులను ఏదైనా తగ్గించుకోవడం కోసం కానీ లేదా కమిషన్లు కానీ డిస్కౌంట్లు కానీ చెల్లిస్తున్నప్పుడు తగ్గించుకునే అవకాశం కానీ లేదా కంపెనీ మూసివేసేటటువంటి ప్రక్రియలో మూసివేయడానికి కావలసినటువంటి ఖర్చులను మినహాయించుకోవడానికి కానీ వాడుకోవచ్చు. మరి డిస్కౌంట్ ఇంకెక్కడ వాడతాం? అందుకని ఏం చెప్తున్నాడంటే దీన్ని 3 నుంచి 5 సంవత్సరాల లోపల రద్దు చేసేయమంటున్నాడు. ప్రతి సంవత్సరము ఎంత మొత్తం అయితే రద్దు చేస్తున్నామో దాన్ని P&L అకౌంట్కి డెబిట్ చేయమంటాడు అనమాట.
ఎందుకంటే ఇది లాస్, దీనివల్ల ఏమో ఉపయోగం లేదు. పైగా దీన్ని ఆస్తిగా చూపమంటున్నాం. ఆస్తిగా చూపితే సెక్యూరిటీ ఏమీ లేదు, అంతే కదా. సెక్యూరిటీ ఏమి ఇస్తాడు మనకి? దీని మీద ₹1 పైసా ఎవడు. ఇలాంటి దాన్ని ఏం చెప్తున్నారంటే 3 to 5 years దీన్ని రద్దు చేయాలి. అలా రద్దు చేయడానికి ప్రతి సంవత్సరము లాభంలోంచి కొంత మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయమన్నారు. అర్థమైందమ్మా? వాటాల జారీపై డిస్కౌంట్ అనే మొత్తము ఆస్తుల వైపు కనపడుతుంది. ఇది పనికిమాలిన ఆస్తి. చెప్పాలంటే కంటికి కనిపించని ఆస్తుల్లో చూపించి పాడేస్తుందా? ఏం కనిపించదు ఇదేమి, కానీ చూపిస్తాం అంతే. ఎందుకు ఇచ్చాము? అంతే, వాళ్ళ గుడ్ విల్. వాళ్ళు పాపం పని చేస్తున్నారు మన దాంట్లో, మనం నమ్ముకుని బాగా కష్టపడి పని చేస్తున్నారు అని. అర్థమైందా? చెమట వచ్చేవాడికి చెమట వచ్చినవాడికి తేడా లేదండి. అదే ఇక్కడ చూపిస్తారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇది 3 నుంచి 5 సంవత్సరాల్లో రద్దు చేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఎంతైతే రద్దు చేస్తున్నావో ఆ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు ఖర్చుగా చూపించాలి, డెబిట్గా. అంతేగాని మనం ఎడం చేత్తోడు తీసేస్తే అయిపోదండి. ఇది ప్రతిదీ కూడా శాస్త్రయుక్తంగానే చేయాలి. డబల్ ఎంట్రీ సిస్టమ్ని 100% ఫాలో అయ్యేటటువంటి అకౌంటింగ్ అన్నమాట ఇక్కడ. కాబట్టి ఏం చేసినా కూడా ఆడిటర్ ఉంటాడు. అది పనికిమాలినదయ్యా బాబు తీసిమాడేహని ఆస్తి వేస్ట్ అని అనేస్తే సరిపోదు. అది ఎలా తీసావు, ఎంత మొత్తాన్ని నువ్వు లాభం నుంచి వాడుకున్నావో తెలియచేయాలి. లేకపోతే అక్కడ లాభం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిందో తెలియదు జనాలకి. లాభం వాటాదారులకు మరి డివిడెంట్ ఇవ్వాలిగా, పెట్టుబడిదారులకు అందరికీ మనం ఇవ్వాలి కదా. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ చేయడానికి సరిపోదు. ఇది ఈ రూల్స్ ఇక్కడ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలండి. కాబట్టి డిస్కౌంట్కు వాటాలను జారీ చేసినప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏం చెప్తున్నాం? అది ఎక్కడైతే జారీ అవుతుందో అక్కడ దీన్ని డెబిట్ చేయాలి ఆ పేరుతోటి. మిగతాదంతా కామన్ ఎంట్రీస్. ఓకేనా? అర్థమైందమ్మా? ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ అండి. ఇవాళ మీరు రాసేసుకోండి, థియరీ క్వశ్చన్ నోట్స్లో రాసేసుకోండి ఏమో. ఓకే.